హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం మన పాఠంలో ఏపీ హిస్టరీ కింద నడుస్తున్న పాఠంలో రెడ్డి రాజుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు రెండిటికి రెడ్డి రాజులు కామన్ సబ్జెక్ట్ కాకపోయినా రెడ్డి రాజులకి సేమ్ టైంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న రాచకొండ, దేవరకొండ, వెలమలకి సంబంధాలు ఉన్నాయి. ఇది మిత్రత్వం కావచ్చు, శత్రుత్వం కావచ్చు. అందువల్ల రెడ్డి రాజులు కూడా మన తెలంగాణ స్టూడెంట్లు కూడా వింటే వెలమల గురించి బాగా అర్థమవుతుంది పాఠం. తెలంగాణ హిస్టరీ కింద కూడా మరి ఇక్కడ నేను మీకు చెప్పొచ్చే అంశం ఏంటంటే, రెడ్డి రాజుల గురించి మనం కంటిన్యూ చెప్తా ఉన్నాం. దాదాపు 4-5 వీడియోలు చేసుకున్నాం. ఈరోజు కూడా రెడ్డి రాజులకు సంబంధించి మరో ముఖ్యమైనటువంటి వీడియోని నేను పోస్ట్ చేయడానికి మీ ముందు సిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సింది ఒక్కటే, బాగా వినాలి, నోట్స్ రాసుకోవాలి. నా మెటీరియల్ మీ చేతికి వచ్చే వరకు కొంచెం ఈ 10 రోజులు ఓపిక పడితే లాక్డౌన్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మెటీరియల్ మీ చేతికి వస్తుంది. ఆ మెటీరియల్ వచ్చే వరకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. నా మెటీరియల్లో నేను చెప్పేవి కొన్ని ఇందులో ఉపయోగపడతాయి, ఇందులో లేనివి కొన్ని నా బుక్లో కూడా ఉంటాయి. కాబట్టి రెండు మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్నంతా రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, మెటీరియల్ చదవండి, ఆబ్జెక్టివ్ బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఏపీ హిస్టరీలో మిమ్మల్ని కొట్టేవాడు ఇంకెవరు ఉండరు, అంతే. మరి ఈరోజు మనం రెడ్డి రాజులకి సంబంధించి లిటరేచర్ గురించి మాట్లాడుకుందాం. రెడ్డి రాజుల సాహిత్యం గురించి మనం మాట్లాడుకుందాం. సాహిత్యం అనగానే ఒక రాజ్యం పచ్చటి పంటలతో సుభిక్షంగా 10 మందికి దానాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో కళలు, కవులు, కాణాచులు అభివృద్ధి చెందుతాయి. లేకపోతే కళలకి, కవులకి కాణాచులు ఆ రాజ్యాలు. రెడ్డి రాజ్యంలో సాహిత్యంలో మొదటిగా మనం చెప్పుకోవడానికి బయలుదేరితే అధికార భాష అనగానే సంస్కృతమే పెట్టండి. ఇటు తెలంగాణలో వెలమల అధికార భాష అని అంటే సంస్కృతమే పెట్టండి. తదుపరి వచ్చే మిగతా రాజుల అధికార భాష కూడా సంస్కృతమే అని పెట్టాలి. కాకపోతే తెలుగు మాస్ భాషగా బాగా పబ్లిక్లో ఉండింది. ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు ఎలాగో అలాగా. కాబట్టి శ్రీనాథుడు దుమ్ము లేపాడు కావ్యాలన్నీ తన రచనలు తెలుగులో అని మీరు పుసుక్కున తెలుగు అధికార భాష అని పెట్టొద్దు, దయచేసి దండం పెడతా. కనుక రెడ్డి రాజుల అధికార భాష సంస్కృతం, మాస్ లాంగ్వేజ్, ప్రజల భాష, అత్యధికులు మాట్లాడిన భాష, మాస్ అంటే భాష తెలుగు, రైట్. మరి ఇందులో భాగంగా విచిత్రం ఏంటంటే 3-4 రెడ్డి రాజులు స్వయాన సంస్కృత కవులు. ఇది చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. సాహిత్యానికి చక్రవర్తులే సారథులై పుస్తకాలు రాసి తదనంతరం తరాలకు అందించారంటే రెడ్డి రాజుల సాహిత్యాభిపోషణ ఎంత అభివృద్ధి చెందిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనందరికీ తెలుసు, 3 రాజులు. ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి రాజుల్లో కుమారగిరి రెడ్డి ఒక ఆయన, ఆ పెద్దకోమటి వేమారెడ్డి ఒక ఆయన, ఆ తర్వాత కాటేయ వేమారెడ్డి ఒక ఆయన. వీళ్ళు 3 అద్భుతమైన రచనలు చేశారు. రాజులుగా ఉంటూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ, ఓ పక్క లాఠీతో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ, మరొక పెన్నుతో పుస్తకాలు రాశారు. రెడ్డి రాజుల కాలంలో అద్భుతమైన రచనలు వచ్చినాయి. రాజులు ఆ రచనలకి సాక్షులయ్యారు. సాక్షులే కాదు, సంతకాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, కుమారగిరి రెడ్డి వసంత రాజీయం అనేది రాశాడు. వసంతోత్సవాలకు సంబంధించి లకుమాదేవిని పోషించాడు. అలానే కాటేయ వేమారెడ్డి తన బావ కుమారగిరి రెడ్డిపై కుమారగిరి రాజీయం
రాశాడు. బావకి కుమారగిరి రెడ్డికి కాటయ్య వేమారెడ్డి అంకితం ఇచ్చాడు. రైట్, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ఇక పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అనే పుస్తకాలు రాశాడు పెదకోమటి వేమారెడ్డి. ఇవన్నీ సంస్కృతంలోనే, ఎస్ సంస్కృతంలోనే. అయినా రాజులం గారు సంస్కృతంలో అద్భుతమైన గ్రంథాలను ఆ రోజుల్లో వెలయించడం, రాయడం, చంద్రుడికో నూలు పోగు అని చెప్పేదానికన్నా చంద్రుడంతటి కీర్తిని పడిచారు రెడ్డి రాజుల పుస్తకాలు రాసి. కట్ చేస్తే రెడ్డి రాజుల కాలంలో మనకి శ్రీనాథుడు కనపడతాడు, ఎర్రనామాచుడు కనపడతాడు, పోతనామాచుడు కనపడతాడు. వీళ్ళందరూ తెలుగులో దుమ్ము లేపారు తమ రచనల్ని. ఎర్రన, పోతన, శ్రీనాథుడు. మనకి రవితేజ ఒక డౌట్ అడిగారు నన్ను. రవితేజ ఏమడిగారంటే డౌట్ కామెంట్లో, శ్రీనాథుడు పోతన ఒకే టైమా సార్ అని. ఎస్, ఒకే టైం, ఇంచుమించుగా. శ్రీనాథుడు కొద్దిగా ముందు వస్తాడేమో. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి, పోతనేమో సేమ్ పీరియడ్లో వెలమల దగ్గర ఉన్నాడు. పోతన వరంగల్ నుంచి వెలమల వద్దకు చేరాడు, రాచకొండకి. రాచకొండ కమిషనరేట్ అని ఉంటుంది హైదరాబాద్లో, అలా రాచకొండకి చేరాడు పోతన. మరి వీళ్ళిద్దరే కాక ఎర్రన, ప్రోల వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు ఎర్రన. ఎర్రన తెలుగులో రాయబడిన మహాభారతానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడని మీ అందరికీ తెలుసు. ఆది సభ పర్వాలు నన్నయ్య నారాయణ భట్టులు పూర్తిగా తెలుగీకరించారు. అరణ్య పర్వంలో కొంత పెండింగ్ పడిపోయింది. మిగతా 15 పర్వాల జోలికి తిక్కన చూసుకున్నాడు. నడి మధ్యలో మిగిలిన అటువంటి అరణ్య పర్వాన్ని ఎర్రనామాత్యుడు పూర్తి చేశాడు. పూర్తి చేసి మహాభారతానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అందువల్ల ఎర్రన తెలుగు తొలి మహాభారతానికి తన వంతు కర్తవ్యం నిర్వహించాడని మనం ఖచ్చితంగా చెప్పాలి. అలానే ఎర్రన హరివంశం రాశాడు. నోట్ చేసుకోండి దయచేసి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్రన హరివంశం రాశాడు. హరవిలాసం శ్రీనాథ, హరివంశం ఎర్రన, ఉత్తర హరివంశం నాచన సోముడు. ఈ 3 ప్రీవియస్లో నేను మీకు చెప్పిన, అంటే మళ్ళీ కూడా ఒకసారి మీకు చెప్తూ ఉన్నాను అన్నట్టు. ఉత్తర హరివంశం నాచన సోముడు, ఇది టైమ్ ఆఫ్ విజయనగర పీరియడ్. హరవిలాసం శ్రీనాథ, హరివంశం మన ఎర్రన. దీనిని తను ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. అలానే నరసింహ పురాణం కూడా శ్రీనాథుడు ఎర్రన రాశాడు. ఎర్రన అరణ్య పర్వాన్ని పూర్తి చేసి మహాభారతానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నరసింహ పురాణం రాశాడు. హరివంశం రాసి తమ రాజుగారైన ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. అలానే ఇప్పుడు దొరకడం లేదు కానీ రామాయణం నీ పద్య రూపంలో రాసినాడు ఎర్రనామాచుడు. రామాయణాన్ని పద్య రూపంలో రాసినాడు ఎర్రనామాచుడు. ఆల్రెడీ రామాయణం రెడ్డి రాజుల కన్నా ముందు కాకతీయుల కాలంలోనే రాయబడింది కదా. తెలుగులో తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం అని చెప్పి ఆ రామాయణాన్ని పద్యాల రూపంలో రాశాడట ఎర్రన. అయితే ఆ కృతి మనకు లభించడం లేదు కానీ ఆ ప్రతి మనకు లభించడం లేదు కానీ రాశాడట. కాబట్టి ఎర్రనామాచుడు ప్రోలయ వేమారెడ్డి యొక్క మరొక్కసారి వినండి. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రనామాచుడు ఉన్నాడు. ఈయన అరణ్య పర్వాన్ని పూర్తి చేసి మహాభారతానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఎర్రన హరివంశం రాశాడు. తమ రాజుగారైన ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఎర్రన నరసింహ పురాణం రాశాడు. అలానే ఎర్రన రామాయణాన్ని పద్య రూపంలో రాశాడని అంటారు. ఎర్రన తరువాత మనకి ఇక శ్రీనాథుడి గురించి ప్రీవియస్ వీడియోలో చాలా పుస్తకాలు చెప్పాం. ఆ పుస్తకాలు ఎవరెవరికి అంకితం ఇచ్చాడో శ్రీనాథుడు మనం చెప్పాం. శృంగార నైషధం అని, తర్వాత ఏమంటాం దాన్ని మనం, భీమఖండం అని, కాశీఖండం అని, శృంగార నైషధం అని, ఇలా అనేక పుస్తకాలు రాశాడు శ్రీనాథుడు. ఇక పోతనామాచ్యుడు వరంగల్ జిల్లా బమ్మెరలో ఉండే, ఆయన స్వస్థలం కడప జిల్లా ఒంటిమిట్ట. తను అక్కడి నుంచి వలస వచ్చి తెలంగాణలో కాకతీయుల పీరియడ్లో బమ్మెర కేంద్రంగా దాదాపు ఎప్పుడో తన ఊహ తెలియని కాలంలో ఒంటిమిట్ట నుంచి వరంగల్కి వచ్చేసాడు పోతనామాచుడు.
వచ్చి తెలంగాణలోనే ఉండి, తెలంగాణ రాష్ట్రంలో ఉండి అనేక రచనలు చేస్తూ కాకతీయులకి సమకాలికుడుగా ఉంటూ కాకతీయుల ఎండింగ్లో బయలుదేరాడు పోతన. పోతన నాటికే రామాయణం రాసేశారు, పోతన నాటికే మహాభారతం తెలుగులోకి మార్చేశారు, పోతన నాటికే రామాయణాన్ని రాసే ఉన్నారు. ఇక భాగవతాన్ని, ఆంధ్ర మహాభాగవతం, శ్రీమద్ భాగవతం కాదేమో, సారీ ఆంధ్ర మహాభాగవతాన్ని, అంటే కృష్ణుడికి సంబంధించిన మ్యాటర్ తెలుగులోకి అనువదించాడు మహాభాగవతాన్ని పోతనామాచ్యుడు. ఆంధ్ర మహాభాగవతం అంటారు దీనిని. రామాయణంలో భాగాలను కాండాలు అంటారు. ఎర్రన ఫినిషింగ్ టచ్ ఇచ్చిన మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు. భాగవతంలోని భాగాలను ఏమంటారు అని అడిగితే స్కందాలు అంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. పర్వాలు అంటే మహాభారతం, కాండాలు అంటే రామాయణం, స్కందాలు అంటే మహాభాగవతం. దీనిని తెలుగులోకి మార్చిన ఆయన భక్త పోతనామాచ్యుడు, బమ్మెర వాసి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బమ్మెర ఉంది, బమ్మెర వద్ద పోతన వారి సమాధి కూడా ఉంది బమ్మెరలో. సరే, మరి మనం పోతన విషయానికి వస్తే, ఈయన హరిని కొలిచాడు, శివుణ్ణి కొలిచాడు, రాముణ్ణి కొలిచాడు. వీళ్ళందరూ ఒకటే అన్న భావన పోతనామాచ్యుడిది. అందువల్లే ఒకటి ట్రాన్స్లేషన్ చేయడం అన్నా, ఒక కవిత్వం రాయడం అన్నా, ఒక కృతి రాయడం అన్నా, ఒక సాహిత్యం రాయడం అన్నా, అది దేవుడు ఆ కవికి ఇచ్చిన వరం కనుక దీనిని అమ్ముకోకూడదు, ఎవరెవరికో శ్రీనాథుడు లాగా అంకితం ఇవ్వకూడదు. శ్రీనాథుడు లాగానే అనలేదు కానీ పోతన, బట్ అంకితం ఇవ్వకూడదు అనేది పోతన సారాంశం, పోతన మ్యాటర్. కష్టపడి రాసింది తను దేవుడికి అర్పించుకోవాలి తప్ప మరి ఎవరికి అర్పించకూడదు అనేది ఆయన భావన. అందువల్లే పోతనామాచ్యుడిని ప్రజాకవి అని కూడా అంటారు. అయితే మరి పోతన ప్రహ్లాద చరిత్ర రాయగలడు, పోతన భాగవతం రాయగలడు, పోతన సరస శృంగార భోగిని గురించి భోగిని దండకం రాయగలడు. ఏది రాయాలని అనుకుంటే అందులో పోతన పరకాయ ప్రవేశం చేయగలడు. పోతనలో ఉన్న విశిష్టత ఇది, పోతనామాచ్యుడిలో ఉన్నటువంటి విశిష్టత ఇది. సర్వజ్ఞ సింగ భూపాలుడు, వెలమల రాజు, రాచకొండ, ఈరోజుకి కోట అన్నీ ఉన్నాయి, సభా మందిరాలు ఉన్నాయి, ప్రాంగణాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, వాళ్ళు కట్టిన వెలమలు కట్టిన చెరువులు ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ కొంచెం పైకి వెళ్తే సమస్తా నారాయణపూర్ వైపు, అటు విజయవాడ హైవేకి వెళ్తుంటే సమస్తా నారాయణపూర్ వైపు రైట్లోకి తీసుకుంటే, దిల్సు నగర్ నుంచి అట్టా వెళ్తూ రైట్లోకి తీసుకుంటే మనకి రాచకొండ వస్తుంది. ఒకప్పుడు కళలకి, పోతనామాచ్యులకి నిలయమైనటువంటిది రాచకొండ. వెలమల రాజధాని, రేచర్ల పద్మనాయక వెలమల రాజధాని, రాచకొండ. యాక్చువల్లీ ఏం చెప్తారని అంటే, పోతన భాగవతం రాశాడు, ఈ రాసినటువంటి పోతన రాసిన భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వమని ఒక విజయనగర రాజు పోతనను పట్టుకురమ్మని సైనికుల్ని ఆదేశించాడు. పోతన ఆ రాజుకి లేదా ఏ రాజుకైనా తన భాగవతాన్ని, ఆ కృతిని సమర్పించే ఇష్టం పోతనకు లేదు. అందువల్ల ఆ భాగవతాన్ని తీసుకుని పోతన ఆ విజయనగర ప్రభు నుంచి, వరంగల్ నుంచి తప్పించుకొని పరిగెత్తు వచ్చి దారిలో ఎక్కడో ఈ భాగవత గ్రంథాన్ని ఒక చెట్టు సాక్షిగా జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టాడని. ఆ తర్వాత వెలమల దగ్గరకు, నల్గొండ జిల్లా, వరంగల్ నుంచి నల్గొండ వెలమల దగ్గరికి వచ్చాడని. వెలమల దగ్గర నివసించి కొన్నాళ్ళకి సర్వజ్ఞ సింగ భూపాలుడు అనే వెలమల రాజుకి భాగవతం పెట్టిన ప్రాంతం చూపించాడని. తర్వాత ఆ భాగవతాన్ని తీసుకొచ్చి అప్పటికే కొన్ని ఖండికలు శిథిలమయ్యగా వెలమలు కరీంనగర్కి చెందిన కవుల ద్వారా దానిని మళ్ళీ పునఃప్రతిష్ఠించారని ఆంధ్ర మహాభాగవతాన్ని మన పుస్తకాలలో ఘంటాపదంగా చెప్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, ఏది ఏమైనా తను పోతనామాచ్యుడికి సంబంధించిన ఒక పద్యాన్ని గనక మనం చూస్తే, పోతన ఎంత గొప్ప ఆత్మవిశ్వాసపరుడో పోతనలో ఒక పాయింట్ చూస్తే మనకు అనిపిస్తుంది. పోతనామాచ్యుడి గురించి 4 ముక్కలు ఇక్కడ మనం చెప్పుకు తీరాలి అంతే. రైట్.
ఇందులో భాగంగా కెమెరామెన్ గారు పలికేది భాగవతమట. మీరు చాలాసార్లు విన్నారు ఇది. మీరు విని విని మీకు బోర్ కూడా వస్తుంది. చాలాసార్లు విన్నాం సార్ ఇది పద్యం అని. అయినా మరోసారి చెప్తా. పలికేది భాగవతమట, పలికించేవాడు రామ భద్రుడట. నే పలికిన నే పలికిన నే పలికిన భవహర మగునట. పలికెద వేరొండు గాథ పలుకగనేలా. పోతనామాచ్యులు భాగవతం తను రాసిన ఆంధ్ర మహాభాగవతం గురించి తను ఎంత గొప్పగా చెప్పాడంటే, పలికేది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట. నే పలికిన భవహర మగునట, నే పలికిన భవహర మగునట. పలికెద వేరొండు గాథ పలుకగనేల. పలికెద వేరొండు గాథ పలుకగనేల. పలికెద వేరొండు గాథ పలుకగనేల అని మహానుభావుడు పోతనామాచ్యుడు చెప్పడం జరిగింది. మళ్ళీ చూడండి, పలికేది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట. నేను పలికిన భవహర మగునట. పలికెద వేరొండు గాథ పలుకగనేలా. వాట్ ఏ వండర్ పోయిటరీ ఫ్రమ్ బమ్మెర పోతన. ఇలాంటి గొప్ప గొప్ప కవులు రాజులకి, అప్పుడున్న చదువుకుని ఉన్న ప్రజలకి మనో ఉల్లాసం కల్పించారు. దానివల్ల రాజుల్లో పాజిటివ్ శక్తి 100% వచ్చేది. ప్రజల్లో ఒక రకమైనటువంటి సుహృద్భావ వాతావరణం ఉండేది ఇలాంటి పద్యాలన్నీ చదివి. తద్వారా వాళ్ళు మానవతా విలువలు పాటించేవాళ్ళు. ఆ విలువల్లో వాళ్ళు పాటించారు కాబట్టే ఈరోజు వరకు మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతూ వచ్చాయి. అర్థమవుట్లా? ఎక్కడైతే సంస్కృతి సంప్రదాయాలు సాహిత్యం వెదజల్లుతాయో అక్కడ నాగరికత సుసంపన్నమవుతుంది అనేది పుస్తకాల్లో రాసి ఉన్నటువంటి మాట. చూడండి, పలికేది భాగవతమట అంటే తాను పలకడు, తను రాసిన భాగవతం చెప్తుంది. తను చెప్పడు, తను చేసిన పని చెప్తుంది. తను మాట్లాడడు, తన పని మాట్లాడుతుంది. తన ఆంధ్ర మహాభాగవతం మాట్లాడుతుంది. రైట్. రెండో లైన్, పలికించేవాడు రామభద్రుడంట. ఇందులో నా గొప్పతనం ఏమి లేదు. మళ్ళీ చూడండి ఎంత కామన్ మ్యాన్ అయిపోయాడో పోతన, ఎంత సాదాసీదా మనిషి అయ్యాడో, ఎంత నిరాడంబరుడయ్యాడో. పలికేది భాగవతమట, పలికించేది రామభద్రుడట. రాముల వారు పలికిస్తే నేను రాస్తున్నాను, నేను రాసిన భాగవతం మీతో మాట్లాడుతుంది, నేను కాదు. ఎంత గొప్ప వర్డ్స్. నే పలికిన భవహర మగునట. ఈ 2 లైన్లు పోతే 3వ లైన్ ఏంటి? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా సోల్, నా హృదయం, నా ఆత్మ సంతోషపడుతుంది. నేను మాట్లాడను, నేను రాసిన భాగవతం మాట్లాడుతుంది. అది నేను రాయలా, రాముడు చెప్పాడు రాశాను. ఇలా రాయడం వల్ల నేను ఇక్కడ ఏమొచ్చింది? నే పలికిన భవహర మగునట. భవహర మగుమట అంటే సోల్లో తృప్తి, సంతోషం కలుగుతుంది నాకు. పలికెద వేరొండు గాథ పలుకగనేల. పలికెద వేరొండు గాథ పలుకగనేల అంటే అర్థం ఏంటంటే, నేను రాసే ఈ భాగవతం మరి ఏ దానికి తీసిపోకుండా, మరి ఎక్కడా చెప్పబడకుండా అంత గొప్పగా నేను దీన్ని దిద్దుతున్నాను అని పోతనామాచ్యుల వారు చెప్పారు. పలికెద వేరొండు గాథ పలుకగనేల. వేరే గాథ లాంటిది ఎప్పుడూ పలకకుండా దీనిని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతాను అని దీని అర్థం. పలికేది భాగవతమట, పలికించేది రామభద్రుడట. నే పలికిన భవహర మగునట. పలికెద వేరొండు గాథ పలుకగనేలా. వాట్ ఏ వండర్ పోయిటరీ ఫ్రమ్ బమ్మెర పోతన. ఎంత సౌమ్యుడో, ఎంత సామాన్యుడో, ఎంత నిరాడంబరుడో. కాకతీయుల కాలంలో శ్రీనాథుడు లాంటి ఒక ఎమోషనల్ రాజుల వద్ద ఉండి, రాజులకి పుస్తకాలు రాసి సమర్పించి, కృతులు సమర్పించి అలా బతికిన కవి శ్రీనాథుడు ఉన్నాడు. రాజులకి అంకితమే ఇవ్వా, నేను రాముడు పలికించాడు, నేను రాస్తున్నాను, ఇది ఏ రాజులకి నేను అంకితం ఇవ్వను అని చెప్పిన నిరాడంబర ప్రజాకవి
వేమనలాగా పోతన కూడా ఉన్నాడంటే మనకి ఎంత సంతోషం వేస్తుంది. ఆ రోజుల్లో శివుడు వేరు విష్ణు వేరని తరచుగా ఘర్షణలు అవుతూ ఉంటాయి. రెడ్డి రాజులది హిందూ మతం. గట్టిగా మాట్లాడితే తొలి 3 రాజులు శైవులు, మిగతా 3 రాజులు వైష్ణవులు. అందువల్ల హిందూ మతం అని పుస్తకాల్లో రాసింది. తరచుగా శైవులకి వైష్ణవులకి ఘర్షణలు అవుతూ ఉండే. ఘర్షణలు మీన్స్ పాండితీ చర్చ అవుతూ ఉండేది. కాకతీయుల పీరియడ్లో శైవులు వైష్ణవులు పాండితీ చర్చలో సైద్ధాంతిక విభేదాలతో ఉన్నారు. రెడ్డి రాజుల కాలంలో కూడా ఉన్నారు. అందువల్ల పోతనామాచ్యుడు వాళ్ళకి చెంపపెట్టులాగా, విసురుపెట్టులాగా పోతనామాచ్యుడు ఒక పద్యం రాసి శివుడు కేశవుడు ఒకటే అనే భావాన్ని తను వ్యక్తం చేయడం ఇది మరో గొప్ప విషయం. ఆ పద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ పద్యం ఏంటంటే, చేతులారంగా శివుని పూజింపడేని, చేతులారంగా శివుడు పూజింపబడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయనో సత్యంలోనో తలుపు బడని, కలుగా నేటికి తల్లుల కడుపు చేటు. మళ్ళీ మరోసారి చెప్తా, నాకు కూడా కొత్త ఈ పద్యాలు. నేను హిస్టరీ మాస్టర్ని కదరా, నేను తెలుగు మాస్టర్ని కాదు కదా. కొద్దిగా సర్దుకోండి ప్లీజ్, ఏమనుకోకండి, కొద్దిగా సర్దుకోండి. రైట్, మీకు ఇట్లాంటివి చెప్పాలని నా ఉలాటం. చేతులారంగా శివుని పూజింపబడేని, చేతులారంగా శివుని పూజింపబడేని ఎన్నై, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయను సత్యంలోను తలుపు బడేని, తలుపు మీన్స్ ఆలోచన, తలుపు బడేని, కలుగా నేటికి తల్లుల కడుపు చేటు. చేతులారంగా శివుని పూజింపబడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయను సత్యంలోను తలుపు బడేని, కలుగా నేటికి తల్లుల కడుపు చేటు. అంటే హరియుడు శివుడు, శివకేశవులు ఒకటే అని చెప్పడం పోతన ఉద్దేశం. శివుడికి రాముడు కదా, అలానే శివుడి శిష్యుడు రావణాసురుడు కదా, అలానే విష్ణువు కదా, రాముడు అంటే మళ్ళీ విష్ణువు కదా. అంటే అందరూ ఒక్కటే అని ఈ పద్యాన్ని పోతనామాచ్యుడు చెప్పడం మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది, ఏడైనా ఉపయోగించుకోండి. ఓకే. చేతులారంగా శివుని పూజింపబడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువాడేని, దయను సత్యంలోనూ తలుపబడేని, కలుగా నేటికి తల్లుల కడుపు చేటు. అర్థం ఏంటంటే, ఓ భక్తజనులారా, అర్థం ఏంటంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరైతే శివుడిని మనస్ఫూర్తిగా చేతులతో మొక్కారో, నాట్ ఎనోటి, ఎవరైతే మనస్ఫూర్తిగా శివుడిని చేతులతో మొక్కరో, ఎవరైతే హరిని నోటితో కొలవరో, నాట్ ఎవరైతే శివుడిని చేతులతో మొక్కరో, ఎవరైతే హరిని నోటితో కొలవరో, ఎనోటి నాట్, కొలవరో అంటే ఎనోటి, కొలవని వారు, అలానే మొక్కని వారు అని అర్థం. ఎవరైతే శివుడిని చేతులతో మొక్కరో, ఎవరైతే హరిని నోటితో కొలవరో, ఎవరైతే ఎవరైతే దయలేని వారో, ఎవరైతే నిజం మాట్లాడనట్టి వారో, వారి జన్మకు అర్థం ఉండదు. అలాంటి వారు వారి తల్లిదండ్రులకి అపకీర్తి తెస్తారు. వాట్ ఏ వండర్ పోయిటరీ ఫ్రమ్ బమ్మెర పోతన. చేతులారంగా శివుని పూజింపబడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయను సత్యంలోనూ తలుపు బడని, కలుగా నేటికి తల్లుల కడుపు చేటు. ఎవరైతే శివుణ్ణి మనసారా చేతులతో మొక్కకుండా ఉంటారో, ఎవరైతే హరిని నోటితో కొలవకుండా ఉంటారో, ఎవరైతే దయ లేకుండా ఉంటారో, ఎవరైతే నిజం మాట్లాడడానికి జంపుతుంటారో, వారి జన్మకు అర్థం లేదు. అలాంటి వారు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అపకీర్తి తీసుకొస్తారు. ఎంత పాజిటివ్, ఎంత సైకలాజికల్, ఎంత కెరియర్ డెవలప్మెంటు, ఎంత పర్సనాలిటీ డెవలప్మెంటు. వాట్ ఏ వండర్ బమ్మెర పోతన. అందువల్లే పోతన యొక్క అణిముత్యాల్లో
కొన్ని తీసుకుని నేను మీకు చెప్పాలనిపించింది చెప్పేశా. అమ్మయ్య. అయితే మరి బమ్మెర పోతన ఏం రాశారు? ఆంధ్ర మహాభాగవతమే కాదు, ఆంధ్ర మహాభాగవతం, అలానే వీరభద్ర విజయాలు, శివుడి యొక్క అడ్వెంచర్స్ అన్నట్టు వీరభద్ర విజయాలు, అలానే గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత, ఇవన్నీ బమ్మెర పోతన మాచ్యుల వారు రాయడం జరిగింది. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయాలు, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, ఇంకేమన్నా ఉంటే రాసి ఉంటే అవి కూడా పోతన మాచ్యుల వారి యొక్క ఆణిముత్యాలుగా మనం చెప్పవచ్చు. అయితే మరి నేను మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను. దేవుడి గురించి ఇంత రాసిన ఆయన, భాగవతం గురించి ఇంత పవిత్రతతో రాసిన ఈయన బహుశా వెలమల దగ్గరకు వచ్చిన తర్వాత, లేదా తాను యంగగా కుర్రాడిగా ఉన్నప్పుడు, ఏజ్ లేనప్పుడు, యంగగా ఉన్నప్పుడు ఒకవేళ మరి వెలమల దగ్గర ఉన్నాడో మనకు తెలియదు. కానీ బట్ పలికేది ఇది. ఇప్పుడు ఇందాక మనం పద్యం చెప్పుకున్నాం కదా, ఒక్క నిమిషం కొత్త కదా నాకు కూడా. పలికేది భాగవతం అట, పలికించేది రామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొట్టు కాదా పలుకగా నేల అని ఇంత గొప్పగా ఈయన రాసినటువంటి, పోతనామాచ్యుడు రాసినటువంటి ఈ యొక్క కృతులు ఆయనలో భక్తి పారవస్యాన్ని చాటి చెప్తాయి. మరి ఇలాంటి ఆయనకి మరో కోణం కూడా ఉంది పోతనామాచ్యుడికి. ఆ మరో కోణం ఏంటంటే శృంగారం. అస్సలు భోగిని వర్ణించాడు పోతన. ఆమె మీద దండకం రాశాడబ్బా. ఆమె ఒక 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 వేశ్యామణి రాచకొండ వెలమల పీరియడ్లో. మరి ఇంత గొప్పగా భోగిని దండకం ఆమెను వర్ణిస్తూ రాచకొండ రేచర్ల పద్మనాయక రాజు సర్వజ్ఞ సింగ భూపాలుడి అందాన్ని వర్ణిస్తూ అరే ఏం రాశాడు పోతన శృంగారంగా. శృంగారం అంటే మరి శృంగారం అని కాదు, శ్రీనాథుడి యొక్క శృంగార నైషధం అంత కాదు, శ్రీనాథుడి యొక్క శివరాత్రి మహోత్సవం అంత కాదు. బట్ జాగ్రత్తగా రొమాంటిక్గా రాశాడు పోతనామాచ్యుడు. బహుశా యంగా ఉన్నప్పుడు, తను వయసులో ఉన్నప్పుడు సర్వజ్ఞ సింగ భూపాలుడి వద్ద ఉండి రాశాడా, లేకపోతే భాగవతం రాసిన తర్వాత బతుకు తెరువు కోసం వెలమల వద్ద చేరి సర్వజ్ఞ సింగ భూపాలుడి వద్ద ఆ సమయానికి రాశాడా, ముందు భాగవతం రాశాడా తర్వాత భోగిని దండకం రాశాడా, ముందు భోగిని దండకం రాసి తర్వాత భాగవతం రాశాడా, ఇది కాంట్రవర్షియల్గా ఉంది. ఏది ఏమైనా పోతన పెన్ను రెండు వైపులా పదును అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఆ రోజుల్లో రాచకొండ వీధుల్లో, ఇప్పటికీ అక్కడ వీధుల్లోకి వెళ్ళి నిలబడండి, రాచకొండ సమస్త నారాయణపూర్ రామోజీ ఫిలిం సిటీ దాటగానే ఆ లోన వస్తుంది, నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. ఆ రాచకొండకి వెళ్ళి ఒక్కసారి ఆ సభాభవనాలు, ఆ నాట్య మందిరాలు, రాజు విడిది చేసిన ఆ గెస్ట్ హౌస్ లాంటి మండపాలు, సమీపాన కనపడుతున్న నాగసముద్రం లాంటి చెరువులు, రాజులు లేరు కానీ వాళ్ళు సృష్టించిన అనేక అంశాలు భౌతికంగా ఈరోజు మన ముందు నిలబడి ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి 14వ శతాబ్దానికి 15వ శతాబ్దానికి ఒక్కసారి రాచకొండకి వెళ్ళండి, సర్వజ్ఞ సింగ భూపాలుడి ఆస్థానానికి వెళ్ళండి. సర్వజ్ఞ సింగ భూపాలుడిని పోతన భోగిని దండకంలో వర్ణించాడ్రా నాన్న. అరే ఇతని వర్ణన చూసి మగవాడికి కూడా మోహం కలుగుతుందట. సర్వజ్ఞ సింగ భూపాలుడు అంటే అరే ఏమున్నాడ్రా బాబు అని. పోతన ఏం వర్ణించాడు, ఇతన భాగవతం రాశాడు అని అనిపిస్తుంది మళ్ళీ మనకి. చూడండి, సర్వజ్ఞ సింగ భూపాలుడిని వర్ణించాడు భోగిని దండకం ప్రథమ స్కందంలో. రూపునందు మన్మధుడు, కొంచెం కవిత్వం ఈరోజు ఎక్కువే అయింది, బట్ సర్దుకోండి. రూపునందు మన్మధుడు, జవరాండ్ర మనస్సుని చలింప చేయువాడు. రూపునందు మన్మధుడు, జవరాండ్ర మనస్సుని చలింపజేయువాడు. వసంత ఋతువు తోటలను చేస్తున్నట్లు స్త్రీల మానసములను రంజింపజేయువాడు. సూర్యుని వంటి తేజస్సు కలిగినవాడు, స్త్రీలకు మన్మధుడైనవాడు,
అగ్గి అయి విలుకాడై నేర్పరి అయి అమ్ముల పొదిగలవాడై బాణములు గలవాడైన మన్మధుడు వసంత ఋతువు పెంపునకు పట్టయని తీయని మామిడి అయి గోచరించుచున్నాడు సర్వజ్ఞసింగ భూపాలుడు అన్నా రాశాడు పోతన. ఈయన దుంపదెగ దుమ్ము లేపాడు సర్వజ్ఞసింగ భూపాలుడి అందాన్ని వర్ణిస్తూ. ఇంత అందగాడు సర్వజ్ఞసింగ భూపాలుడు. రాచకొండ సభా మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి. కొద్దిసేపు లాక్డౌన్ తర్వాత కూర్చొని ఫీల్ అవ్వండి ఆ ప్లేస్కి వెళ్ళి. రూపునందు మన్మధుడు అతనే జవరాండ్ర మనసుని చలింపజేయువాడు. వసంత ఋతువు తోటలను రంజింపజేసినట్లు స్త్రీల మానసములను రంజింపు చేసేడివాడు. సూర్యుని వంటి తేజస్సు కలిగినవాడు. స్త్రీలకు మన్మధుడైనవాడు. అగ్గి అయి విలుకాడై నేర్పరి అయి అమ్ముల పొదిగలవాడై బాణములు గలవాడైన మన్మధుడు వసంత ఋతువు పెంపునకు పట్టయని తీయని మామిడి పండు లాంటి వాడు. అలా గోచరించు వాడు సర్వజ్ఞసింగ భూపాలుడు అని వర్ణించాడు పోతనామాచ్యుడు. ఇంతటి అందగాడు మదనోత్సవాలు జరిగేటప్పుడు తన రాజ్యంలో రాచకొండ వీధులలో ఊరేగినవాడట. ఏది ఏనుగు మీదకి, మదపుటి ఏనుగు మీదకి. అలా ఊరేగుతుంటే, రాచకొండ వీధులలో ఊరేగుతుంటే సర్వజ్ఞసింగ భూపాల ఆయన అందాన్ని ఇప్పుడే చూశాం. భోగిని దండకంలో వర్ణించాడు పోతనామాచ్యుడు. ఆ వీధులలో ఒక ఇంట్లో కిటికీ సందుల్లో నుంచి భోగిని అనే ఒక వేశ్య కిటికీ సందుల్లో నుంచి ఇతనిని పరిశీలిస్తూ ఉందట. ఎవరిని? మన సర్వజ్ఞసింగ భూపాలుడిని. ఇతను ఎక్కడ చూస్తాడో ఆమెను, ఆ ఏనుగు పైన ఉండి తనను ఎక్కడ చూస్తాడో అని ఆమె భయపడుతూ తన ముఖముపై చెమటకు చిన్న చిన్న బిందువులు ఏర్పడ్డాయని, ఆమె క్రీగంట సర్వజ్ఞసింగ భూపాలుడిని చూస్తుందని, ఆమె ముఖముపై పడిన ఈ చినుకుల లాంటి చెమట బిందువులను పోతనామాచ్యుడు తామర పువ్వుపై పడే నీటి బిందువులు ఎలా ఉంటాయో అలా తామరాకుల ఆమె ముఖారు విందాన్ని వర్ణించాడు పోతన. భోగిని ముఖార విందాన్ని అబ్బో 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 తట్టుకోలేకపోతున్నాం సార్ అని మీరు అనొచ్చు. మరికొంత ఉంది, మీరు కాదన్నా నేను చెప్పి తీరాల్సిందే. ఆ మరికొంత ఏంటి నాన్న అని అంటే, భోగిని వర్ణించాడు. ఆమె ఇతని అందాన్ని చూసి, సర్వజ్ఞసింగ భూపాలుడి అందాన్ని చూసి పరుగున వచ్చి తెగించి సర్వజ్ఞసింగ భూపాలుడికి చెయ్యి అందించిందంట. అంతమంది ప్రజల్లో వీధిలో సర్వజ్ఞసింగ భూపాలుడు ఆమె చెయ్యిని చూపించి ఆమెను ఎత్తుకొని తన ముందు కూర్చోబెట్టుకొని ఊరేగాడట రాచకొండ వీధుల్లో. అనంతరం పట్టమహిషి చేసుకున్నాడు. ఆమె నాట్యకత్తె కూడా. ఒకరోజు పోతనకు చెప్పాడట. ఏం చెప్పాడంటే, పోతనామాచ్య నీకు ఒక అందగత్తెను చూపిస్తాను అంటే, బహుశా పోతన అన్నాడేమో, వద్దండి బాబు నేను భాగవతం రాసుకుంటాను, నాకు ఇబ్బంది పెట్టకండి. లేదు రా చూపిస్తా అని చెప్పి చూపిస్తే ఆమె అందానికి ముగ్ధుడైపోయి పోతన ఆమె అందాన్ని వర్ణిస్తూ భోగిని దండకం పేరిట ఆమె పేరిట దండకమే రాశాడు. ఒక 500 పేజీల పుస్తకం. ఆమె అందాన్ని వర్ణిస్తూనే 500 పేజీల పుస్తకం రాశాడు పోతనామాచ్యుడు. ఎంత లేదన్నా ఈ పుస్తకాలన్నీ ప్రజల మానసిక ఉల్లాసం కలగజేసేవిగా మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆ వర్ణించిన ఆమెను, రాజునేమో పోతన అలా వర్ణించాడు, ఇందాక చెప్పాను. ఆమెను ఎలా వర్ణించాడు? అబ్బో 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 అబ్బో. అసలు ఒక్కసారి చూడండి, భోగిని ఊహించుకోండి ఒక్కసారి. తన మాట ద్వారా భూతములను ప్రేతములను సైతం సమ్మోహనం చేయగలిగేది. వామ్మో! తన మాటల ద్వారా భూతములను ప్రేతాలను సైతం సమ్మోహనం చేయగలిగేది. ఎవరామె? భోగిని. గూడి కొనుచున్న ముంగురుల గుంపులుగా నుదురు కలది. గూడి కొనుచున్న ముంగురుల గుంపులు గల నుదురు కలిగిన మహిళ. గూడి అంటే ఒక చోటకి చేరుతున్న, గూడి కొనుచున్న ముంగురుల గుంపులను నుదురు కలిగినది.
గూడి కొనుచున్న ముంగురుల గుంపులు గల నుదురు కలిగినది. తామర వంటి చేతి చేత ప్రకాశించుచున్న చెక్కిలి కలిగినది. ఇంచుక వెచ్చనైన నిట్టూర్పుల సమూహము కలిగినది. తారుమారైన పైట కలిగినది. సింగమును బోలిన నడుము కలిగినది. కాలి బొటన వేలి రాత చేత గుర్తింపబడిన భూతలం కలిగినది. మెరుపుల సమూహం మేనిరంగు కలిగినది. మెరుపుల సమూహం యొక్క మేనిరంగు కలిగినది. జింక వలె బెదురుచూపులు కలిగినది. చిలుక వలె చిలుక పలుకులు కలిగినది. మదొకటేనుగు నడకను గెలిచిన నడక కలిగినది. నా మీదొట్టు ఆమెను చూచిన తోడ ప్రకృతి పరవశించు అని రాశాడట ఈయన దుంపదగా పోతనామాచుడు. చూడండి ఇంకొకసారి, తన మాట ద్వారా భూతములను ప్రేతాలను సైతం సమ్మోహనం చేసేది. గూడి కొనుచున్న ముంగురుల గుంపులు గల నుదురు కలిగినది. తామర వంటి చేతి చేత ప్రకాశించుచున్న చెక్కిలి కలిగినది. ఇంచొక వెచ్చనైన నిట్టూర్పుల సమూహం కలిగినది. తారుమారైన పైట కలిగినది. సింగమున్ బోలిన నడుము కలిగినది. కాలి బొటన వేలి రాత చేత గుర్తించబడిన భూతలం కలిగినది. మెరుపుల సమూహానికి మేని రంగు కలిగినది. జింక వలె బెదురుచూపులు కలిగినది. చిలుక వలె చిలుక పలుకులది. మదొకటేనుగు నడకను గెలిచిన నడక కలిగినది. నా మీదొట్టు ఆమెను చూసిన తోడ ప్రకృతి పరవశించు. ఆమెను చూసిన తోడ నా మీదొట్టు, పోతనంటున్నాడు అన్నట్టు, నా మీదొట్టు ప్రకృతి, నా మీదొట్టు ఆమెను చూసిన తోడ ప్రకృతి పరవశించు అన్నాడు బమ్మెర పోతన రెడ్డిరాజులకి సంబంధం. రెడ్డిరాజుల ఈక్వల్ వెలమల కాలంలో ఉన్నటువంటి పోతనమాచుడు. మరి ఇక మనం మరొక 2 పాయింట్లు ముఖ్యమైనవి మనకున్నాయి, చిన్న చిన్న పాయింట్లు రెడ్డిరాజుల్లో. ఆ 2 పాయింట్లు కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ 2 పాయింట్లలో ఒకటి ఏంటంటే, మోటుపల్లి గురించి ఇంకొకసారి చెప్పాలి నేను మీకు. మోటుపల్లిని కాకతీయుల వద్ద నుంచి ఆక్రమించుకున్న వాళ్ళు రెడ్డిరాజులు. ప్రోల వేమారెడ్డి ఆక్రమించుకున్నాడు. ఆ తదుపరి అనవోతారెడ్డి మోటుపల్లిలో అభయవర్తక శాసనం వేశాడు. ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఈ శాసనాన్ని సోమయ్య మంత్రి, అనవోతారెడ్డి యొక్క మంత్రి సోమయ్య మంత్రి ఈ శాసనాన్ని రాయడం జరిగింది. మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి ఆ వీడియో చూసి నోట్స్ తయారు చేసుకుంటే దీన్ని యాడ్ చేసుకుంటే సోమయ్య మంత్రి రాశాడు. ఈ అనవోతారెడ్డి మోటుపల్లి అభయవర్తక శాసనాన్ని మోటుపల్లిలోనే నేటికి ఉన్న వీరభద్రేశ్వర స్వామి ఆలయపు గోడపై రాయడం జరిగింది. వర్తకులు వ్యాపారాలు చేసుకుంటూ రండి, సదుపాయాలు కల్పిస్తాం. విదేశీ వర్తకులను ఎట్టి పరిస్థితుల్లో బాధించం, మీరు రండి. ఎందుకంటే కాకతీయరాజు పతనం తర్వాత మోటుపల్లి అస్తవ్యస్తమైంది. అందువల్ల మళ్ళీ మోటుపల్లిని తిరిగి లేపడానికి, వర్తక వ్యాపారాలకి కాణాచిగా చేయడానికి రెడ్డిరాజులు అనవోతార్ రెడ్డి మోటుపల్లిలో వీరభద్రేశ్వర స్వామి ఆలయపు గోడపై ఈ అభయవర్తక శాసనాన్ని వేశాడు. రాసింది అతని మంత్రి సోమయ్య మంత్రి. రైట్. ఇది వర్తకులకి అభయమిస్తూ తిరిగి రండి, మళ్ళీ వ్యాపారం చేద్దాం అని ఇచ్చింది. విచిత్రం ఏంటంటే, ఈ శాసనం తమిళ భాషలో కూడా ఉందని రీసెంట్గా పరిశోధనల వల్ల తెలుగే కాదు తమిళ భాషలో కూడా ఈ శాసనం ఎందుకంటే, బహుశా పక్కనే మద్రాసు కాబట్టి ప్రకాశం జిల్లా, ఆ తర్వాత అటు పక్కన నెల్లూరు, అటు పక్కన చెన్నయ్య కాబట్టి బహుశా తమిళ వర్తకులను ఉద్దేశించి కూడా ఆ రోజుల్లో ఈ శాసనం సముద్రపు ఒడ్డున మోటుపల్లిలో రాసి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, రెడ్డిరాజుల రాజధాని అద్దంకి, కొండవీడు, రాజమండ్రి. కొండవీడు చాలా రోజులు రెడ్డిరాజుల రాజధానిగా కొనసాగింది. శ్రీనాథుడి అన్నీ అక్కడే నడిచినాయి. కాబట్టి కొండవీడు ప్రస్తుతం గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కొండవీడు ఉంది. ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా కూడా గుర్తించబడింది. కట్టింది ప్రోలయ వేమారెడ్డి, గుర్తుపెట్టుకోవాలి. అద్దంకిలో ఉండి కొండవీడు కోటను ఎత్తైన పర్వతంపై నిర్మింపజేశాడు ప్రోలయ వేమారెడ్డి. కానీ ఎందుకో ప్రోలయ వేమారెడ్డి కొండవీడు దాకా రాలేదు. వాళ్ళ అబ్బాయి అనవోతార్ రెడ్డి అద్దంకి నుంచి రెడ్డిరాజు రాజధానిని కొండవీడికి మార్చాడు. కట్టింది ప్రోలయ వేమారెడ్డి. ఆ తర్వాత రెడ్డిరాజుల క్లైమాక్స్ అయిపోయిన చాలా రోజులకి 1816లో కృష్ణదేవరాయలు కొండవీడుని ఆక్రమించుకున్నాడు. కొండవీడు నుంచి వచ్చి కొండవీడు మాదే, అవసరమైతే కటకం ఒరిస్సా కూడా మాదే అంటూ కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్రలు చేశాడు. అదొక గమ్యం సినిమాలా ఉంటుంది, నేను మీకు చెప్తాను లేండి. ఆ తర్వాత కుతుబ్ షాహీలు, విజయనగరం తర్వాత కుతుబ్ షాహీలు, గోల్కొండ కుతుబ్ షాహీలు కొండవీడు కోటను స్వాధీనం చేసుకున్నారు. 1579 నాటికి కుతుబ్ షాహీలలో సుల్తాన్ కులీ ఆక్రమించుకున్నాడు. ముర్తజా నగర్ అని కొండవీడు కోటకి పేరు పెట్టాడు.
ముర్తజా నగర్ అంటే ఇంచుమించు గుంటూరు కూడా గుంటూరుకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొండవీడు. 16 దగ్గర. ఈ మధ్యలో బాగా పర్యాటకం డెవలప్ చేశారు. రాచకొండ ఎంత బాగుంటుందో మనోహరంగా, కొండవీడు కూడా అంతే బాగుంటుంది. ఆ రాచకొండ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది రాచకొండ. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముర్తజా నగర్ అని కుతుబ్ షాహీలు పేరు పెట్టారు గుంటూరు మండలానికి. దాని కేంద్రం కొండవీడు, కుతుబ్ షాహీల పీరియడ్ నాటికి. ముస్తఫా నగర్ అని ఉంది కొండపల్లి, కృష్ణా జిల్లాలో. అది నిజాం నవాబుల కాలానికి ఉత్తర సర్కారులో ఒక ప్లేస్. ముస్తఫా నగర్ వేరు, ముర్తజా నగర్ వేరు. ముస్తఫా నగర్ కొండపల్లి, ముర్తజా నగర్ గుంటూరు కొండవీడు. రైట్, ఇవే నేను మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మనం రెడ్డి రాజుల గురించి మరో వీడియో చేసుకుందాం. సార్ ఇక చాలు, ఇంకా వేరే పాఠం చెప్పండి సార్ అని మీరు అనొచ్చు. నో, నా తృప్తి ఉన్నంత వరకు మీకు చెప్తానే ఉంటా. ఎందుకంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు చూస్తే, జేఎల్ హిస్టరీ పేపర్ కనుక చూస్తే చించాడు ఏపీ హిస్టరీ బిట్లో కూడా వాటిల్లో. అందువల్ల నేను చెప్పింది మీరు విని తీరాలి అంతే. ఇట్లు మీ హిస్టరీ రఫీ సార్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి నేను. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.